మెయిన్ ఈ దీక్ష పెట్టడానికి పాత బకాయిలు ఇవ్వనని చెప్పిండు. 250 కోట్లు నెలకి ఇస్తా అంటే నెలకు 250 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు దిగిపోయే టైంకి 50% బకాయిలుగా నువ్వు చెల్లించలేవు. అది నీ చిత్తశుద్ధి అని అడుగుతా ఉన్నా. దాని గురించి మేము అడిగితే జీవో నెంబర్ 9 తీసుకొచ్చిండు. జీవో నెంబర్ 9 ప్రకారం ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఖాతాల్లో పడే ఫీజులు తీసుకొచ్చి విద్యార్థుల ఖాతాల్లో వేస్తారంట. మేనేజ్మెంట్ ఖాతాలో వాళ్ళు బలవంతులు ఎన్ని వాళ్ళు కోర్టులకు వెళ్ళి మిమ్మల్ని అడిగితేనే మీరు డబ్బులు వేయలేదు. విద్యార్థుల ఖాతాల్లో ఎప్పుడు వేస్తారు డబ్బులు? ఫస్ట్ సెమ్లో వేస్తారా, సెకండ్ సెమ్లో వేస్తారా, ఫస్ట్ ఇయర్లోనే వేస్తారా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి 4వ సంవత్సరంలో ఉంటే ఈ రోజుకి విద్యార్థులకు బకాయిలు రాలేదు. ఇదే అలసిగా తీసుకుని మేనేజ్మెంట్లు మీ అకౌంట్లో పడతాయి కదా డబ్బులు, ఈ సంవత్సరం నుంచి మీరు ఎప్పుడే కట్టనని అడుగుతున్నాయి. 1,50,000 1,70,000 ఫీజులు ఉన్నాయి కాలేజీలలో. పేద మధ్యతరగతి కుటుంబాలు చేతగాకే ఫీజు రింబర్స్మెంట్ పథకం మీద అప్లై చేసుకుంటే ఫస్ట్ నెలలో 1,50,000 పేరెంట్స్ని కట్టమంటే ఎక్కడ తెచ్చి కడతారంటున్నా. ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. బకాయిలు చెల్లించడం చేతగాదు. జీవో నెంబర్ కొత్త 9 నాటకాలు ఆడుతా ఉన్నావు. నువ్వు మా విషయంలో చేతగాని ముఖ్యమంత్రివి, విద్యార్థుల విషయంలో చేతగాని ముఖ్యమంత్రివి, నిరుద్యోగుల విషయంలో చేతగాని ముఖ్యమంత్రివి. మా నిరుద్యోగులు రెచ్చగొట్టి విద్యార్థులు రెచ్చగొట్టి గద్దెనెక్కి సిగ్గులో కొనమన్నా బీటెక్ విద్యార్థులకి స్కిల్స్ లేవు, ఫామ్లు ఫిలప్ చేయడం చేత కావట్లేదంటే ఏం చేస్తున్నావు మరి నువ్వు? విద్యా ప్రమాణాలు పెంచాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీటెక్ వాళ్ళకి ఫామ్స్ ఫిలప్ చేయడం చేత కావట్లేదంటే విద్యార్థుల వైఫల్యమా, విద్యా వ్యవస్థ వైఫల్యమా, లేకపోతే ప్రభుత్వాల వైఫల్యాన్ని అడుగుతా ఉన్నా. నీ ప్రభుత్వ వైఫల్యం కాదా? నీ రాష్ట్రంలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు లేవట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం కాదని అడుగుతా ఉన్నా ఈ రోజున.